ఎల్టీవీ న్యూస్ కి స్వాగతం. నేను నాగశ్రీ. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. రుషికొండ భవనాలను పరిశీలించిన ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజలను మోసం చేసేందుకే రుషికొండ నిర్మాణాలు చేపట్టారని ఆగ్రహం. కూటమి ప్రభుత్వంపై పీసీసీ అధ్యక్షురాలు షర్మిల ఫైర్. 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తూ పేద కుటుంబాల్లో దీపం పెట్టామని గప్పాలు కొట్టుకుంటుందని మండిపాటు. ముగిసిన నారా లోకేష్ విదేశీ పర్యటన. రాష్ట్రానికి పెట్టుబడే లక్ష్యంగా సాగిన లోకేష్ పర్యటన. ఇక డీటెయిల్స్ చూస్తే, రుషికొండ ప్యాలెస్ చూస్తుంటే గుండె చెదిరిపోయే నిజాలు బయటికి వస్తున్నాయని సీఎం చంద్రబాబు అన్నారు. ఒక సీఎం విలాసం కోసం పర్యావరణాన్ని విధ్వంసం చేసి ప్యాలెస్ కట్టుకోవడం ఎక్కడా చూడలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ భవనాలను చూస్తుంటే ఎవరూ కలలో కూడా ఊహించనిది జరిగిందని అన్నారు. ఒక వ్యక్తి విలాసవంతమైన జీవితం కోసం ఏ విధంగా కార్యక్రమాలు చేస్తాడు అనేది ఇక్కడి భవనాలు చూశాకే తెలిసిందని ఆయన వివరించారు. రుషికొండ భవనాలను మంత్రులు, ఎమ్మెల్యేలతో కలిసి చంద్రబాబు పరిశీలించిన అనంతరం చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ, ఈ భవనాల విషయంలో ఎన్జీటీ, హైకోర్టు, కేంద్ర ప్రభుత్వాన్ని జగన్ మభ్యపెట్టారని అన్నారు. ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని ఏ విధంగా చేయగలరో అనేదానికి ఇక్కడి పరిస్థితి ఒక ఉదాహరణ అని వివరించారు. గతంలో నేను, నా మిత్రుడు పవన్ కళ్యాణ్ ఇక్కడకు రావాలని ప్రయత్నించామని, కానీ ఎవరిని రానీకుండా చేశారని మండిపడ్డారు. ఇక్కడ ఏం జరిగిందో ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉందని, ఆ అధికారం ప్రజలే తమకు ఇచ్చారని అన్నారు. రుషికొండ బీచ్ విశాఖలోనే అత్యంత అందమైన ప్రాంతమని కొనియాడారు. భవనాల్లో ఎక్కడ కూర్చున్నా సముద్రం వ్యూ కనిపించేలా కట్టారన్నారు. పూర్వం రాజులు, చక్రవర్తులు కూడా ఇలాంటి భవనాలు నిర్మించుకోలేదని వెల్లడించారు. గత జగన్ ప్రభుత్వం ఉత్తరాంధ్ర ప్రాజెక్టులకు 400 కోట్లు కూడా ఖర్చు చేయలేదని విమర్శించారు. ఇలాంటి వ్యక్తులు రాజకీయాల్లో పనికి వస్తారా? ప్రజలు ఆలోచించాలని కోరారు. ఈ భవనాలు దేనికి వాడుకోలో అర్థం కావడం లేదని వ్యాఖ్యానించారు. ఇక్కడ క్యాంప్ ఆఫీస్ కట్టడం ఏమిటో అర్థం కాలేదని, ప్రజలంటే ఎంతో కొంత భయం ఉంటే సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. ప్రజాధనం దోచుకుని గతంలో ఊరికొక ప్యాలెస్ కట్టుకున్నారని ఆరోపించారు. అధికారంలో శాశ్వతంగా ఉంటాననే భ్రమలతో ఇలాంటివి కట్టారని, విశాఖ ప్రజలను మోసం చేసేందుకు ఇలాంటి తప్పుడు పనులు చేశారని విమర్శించారు. ఋషులు తపస్సు చేసిన కొండనే గుండు చేశారని అన్నారు. ఇక్కడి 61 ఎకరాలు కేసులు, అక్రమాలన్నీ ఆన్లైన్లో పెడతామని సీఎం స్పష్టం చేశారు. గ్రీన్ ట్రిబ్యునల్, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కూడా వెళ్ళారు, హైకోర్టు కూడా వెళ్ళారు, కేంద్రం కూడా ఇంటర్ఫేర్ అయ్యింది. కానీ ఒక రాష్ట్ర ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకుని ఏ విధంగా చేయగలుగుతారో ఇదో కేస్ స్టడీ. నేను ప్రయత్నం చేశాను ఇక్కడ రావడానికి, మా మిత్రుడు పవన్ కళ్యాణ్ ప్రయత్నం చేశారు, బీజేపీ నాయకులు ప్రయత్నం చేశారు. ఎవరం కూడా ఈ దరిదాపులకు రాలేకపోయాం. అవన్నీ చూసిన తర్వాత ప్రజాస్వామ్యం అనేది ఎంత బలమైందంటే, ఈరోజు నేరుగా వచ్చి చూడడమే కాదు, ఈ బిల్డింగులు ఏం చేయాలి, ఎంత దుర్మార్గంగా చేశారు అని ప్రజలకు చెప్పే అధికారం మాకు ఇచ్చారు. ఏ ప్రజాస్వామ్యం అయితే ఆశ్చర్యపే విధంగా ఇక్కడ జరిగిందో, అదే ప్రజాస్వామ్యం ఎలాంటి వ్యక్తులు రాజకీయ జీవితాలకు ఉండడానికి అర్హులు కాదని తీర్పు ఇవ్వడమే కాకుండా, ఈరోజు ఎలాంటి సంఘటనలు జరగకుండా చూడడానికి, జరిగిన సంఘటన ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవడానికి మళ్లీ అవకాశం ఇచ్చే పరిస్థితికి వచ్చారు. ఈ ప్యాలెస్ను చూస్తే నేను చాలా దేశాలు తిరిగాను, చాలా మంది పాలకులను చూశాను. ఒక సీఎం విలాసం కోసం పర్యావరణాన్ని విధ్వంసం చేసి ప్యాలెస్ కట్టుకోవడం ఎక్కడా నేను చూడలేదు. ఇప్పుడు ప్రజాధనంతో ఈ విధంగా చేసే ధైర్యం వచ్చేశారంటే ఇది ప్రత్యక్షంగా మీరందరూ సాక్షులు, మనందరం చూశాం. ఈరోజు ఇక్కడ చూస్తే ఇది చూసిన ప్రతి ఒక్కరికి మొట్టమొదటిసారి కలిగేది ఆశ్చర్యం, ఆ తర్వాత వచ్చేది ఉద్వేగం. ఒక వ్యక్తి విచ్చలవిడితనంతో ఇంత దుర్మార్గంగా చేయగలుగుతాడని ప్రతి ఒక్కరికి ఆవేశం వస్తుంది, ఆక్రోశం వస్తుంది, బాధ కలుగుతుంది. కనీసం ఉత్తరాంధ్ర మొత్తం ఇరిగేషన్ ప్రాజెక్టులన్నిటికి కలిపి 400 కోట్లు ఖర్చు పెట్టలేదు. కానీ
సొంత ప్యాలెస్ కోసం 431 కోట్లు ఖర్చు పెట్టారు. 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తూ పేద కుటుంబాల్లో దీపం పెట్టామని గప్పాలు కొట్టుకుంటున్న కూటమి సర్కార్ విద్యుత్ సర్దుబాటు ఛార్జీలతో మరోవైపు వాతలు పెడుతుందని పీసీసీ అధ్యక్షురాలు మండిపడ్డారు. ఒక చేత్తో ఇచ్చి మరో చేత్తో లాక్కోవడం అంటే ఇదే మరి అంటూ ఎద్దేవా చేశారు. ఉచిత సిలిండర్ల పథకం కింద ఏడాదికి ఇచ్చేది 2,685 కోట్లు ఖర్చవుతుంటే ప్రజల దగ్గర నుండి కరెంటు బిల్లుల రూపంలో ముక్కుపిండి అదనంగా వసూలు చేసేది 6,000 కోట్లు అని అన్నారు. ఇంకా 3,000 కోట్లు ప్రజలపైనే అదనపు భారం పడుతుంది కదా అని అన్నారు. దీపం 2 కింద వెలుగులు పక్కన పెడితే కరెంటు బిల్లుల రూపంలో కుటుంబాల్లో కూటమి ప్రభుత్వం నింపేది కారు చీకట్టు అంటూ వ్యాఖ్యలు చేశారు. గత వైసీపీ చేసిన పాపమే ఇదని, ఈ ప్రభుత్వానికి సంబంధం లేదని బిల్లుల వసూళ్లకు అనుమతి ఇచ్చింది ఏపీఆర్సీ తప్ప మేము కాదంటూ ప్రభుత్వ పెద్దలు చెప్తున్నవి కుంటి సాగులు తప్ప మరొకటి కాదన్నారు. గత ప్రభుత్వం 9 సార్లు ఛార్జీలు పెంచిందన్నారు. తాము అధికారంలోకి వచ్చాక ₹1 కూడా అదనపు భారం మోపమని, అవసరమైతే 35% ఛార్జీలు తగ్గిస్తామని హామీలు ఇచ్చారని గుర్తు చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని పీసీసీ చీఫ్ డిమాండ్ చేశారు. వైసీపీ ప్రభుత్వం 5 ఏళ్లలో 9 సార్లు ఛార్జీలు పెంచితే మీరు మొదలు పెట్టారు కదా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మీకు వాళ్లకు ఏంటి తేడా? 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వం 35,000 కోట్లు ప్రజలపై భారం మోపితే మీరు కూడా భారం మోపడం మొదలు పెట్టారు కదా, మీకు వాళ్ళకి ఏంటి తేడా అని ప్రశ్నించారు. 6,000 కోట్లు ప్రజలపై మోపడం భావ్యం కాదన్నారు. బీజేపీకి మద్దతు ఇస్తున్నారు కదా, సాయం తీసుకురావాలన్నారు. ప్రభుత్వమే ఈ భారం మోయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ఐటీ ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ అమెరికా పర్యటన విజయవంతంగా ముగిసింది. గత వారం రోజులుగా అమెరికాలో మంత్రి పర్యటించారు. రాష్ట్రానికి పెట్టుబడులే లక్ష్యంగా లోకేష్ అమెరికా పర్యటన కొనసాగింది. వారం రోజుల పర్యటనలో 100కు పైగా దిగ్గజ కంపెనీల ప్రతినిధులతో వరుసగా భేటీ అయ్యారు. పరిశ్రమదారుల్లో నమ్మకం కలిగించడంలో మంత్రి సక్సెస్ అయ్యారు. 5 ఏళ్ల విధ్వంసక పాలనలో దెబ్బతిన్న బ్రాండ్ ఏపీని పునరుద్ధరించడమే లక్ష్యంగా లోకేష్ టూర్ సాగింది. మంత్రి లోకేష్ ప్రతిపాదనలపై పలు దిగ్గజ కంపెనీలు సానుకూల సంకేతాలు ఇచ్చాయి. లోకేష్ భేటీల నేపథ్యంలో జనవరిలో దావోస్లో జరిగే పెట్టుబడుల సదస్సులో పెద్ద ఎత్తున ఒప్పందాలు జరిగే అవకాశం ఉంది. లోకేష్ పర్యటన విజయవంతంపై ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. అమెరికాలో లోకేష్ బిజీగా గడిపారు. దిగ్గజ కంపెనీలతో భేటీ అవుతూ ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ఇది మంచి అవకాశం అంటూ పారిశ్రామికవేత్తలకు వివరించారు. ఈ క్రమంలో ఏపీలో పరిశ్రమల ఏర్పాటుకు దిగ్గజ కంపెనీలు ముందుకు వస్తున్నట్లు తెలుస్తోంది. కంపెనీలు వస్తే రాష్ట్రంలో చాలా మందికి ఉపాధి లభించే అవకాశం ఉంది. జగన్ హయాంలో ఎక్కడా కూడా పరిశ్రమలు పెట్టేందుకు ఎవరూ ముందుకు రాని పరిస్థితి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఏపీ అభివృద్ధి లక్ష్యంగా దూసుకువెళ్తోంది. అయితే జగన్ అమెరికా వెళ్లినా, ఢిల్లీకి వెళ్లినా స్వప్రయోజనాల కోసమే తప్ప రాష్ట్ర అభివృద్ధి గురించి ఆలోచించిన పరిస్థితి లేదు. గత 5 ఏళ్లలో పెట్టుబడులు ఊసేలేని నవ్యాంధ్రకు పెట్టుబడులను తీసుకురావడమే లక్ష్యంగా ఏపీ మంత్రి లోకేష్ అమెరికా పర్యటన సాగింది. ప్రముఖ దిగ్గజ కంపెనీల అధిపతులతో విస్తృతంగా చర్చించారు. వీఆర్ఓల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం రాష్ట్ర కమిటీ ప్రధాన కార్యదర్శి కె ఉమామహేశ్వరరావు డిమాండ్ చేశారు. నిబంధనలకు విరుద్ధమైన డ్యూటీలు రద్దు చేసి వీఆర్ఏలకు పే స్కేల్ జీతాలు చెల్లించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి ఖాళీ పోస్టులు భర్తీలో 70% పోస్టులను వీఆర్ఏలకు కేటాయించాలని రాష్ట్ర కమిటీ డిమాండ్ చేస్తుందన్నారు. ప్రెస్ క్లబ్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తమ కష్టాలు తీరుతాయని వీఆర్ఏలు ఆశించారని, కానీ వీఆర్ఓల ఆశలు మాత్రం నెరవేరడం లేదన్నారు. గత 8 ఏళ్లుగా జీతాలు పెరగకపోవడంతో కేవలం 10,500తో కుటుంబాలు గడవక వీఆర్ఏలు అవస్థలు పడుతున్నారన్నారు. దీనికి తోడు గతంలో వైసీపీ ప్రభుత్వ హయాంలో 6 నెలలకు ఒకసారి పెంచి ఇవ్వాల్సిన డీఏను కోత కట్టి ఒక్కో వీఆర్ఏను జీతాల నుండి సుమారు 15,000 రికవరీ చేయడంతో మరింత కష్టాల్లోకి నెట్టిందన్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో కొత్తగా అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం కూటమి ప్రభుత్వం తెలంగాణలో అమలవుతున్న విధంగా పే స్కేల్ జీతాలు ఇచ్చి ఆదుకోవాలని వీఆర్ఏలు కోరుతున్నారన్నారు. మరోవైపు సమస్యలు పరిష్కరించపోగా వీఆర్ఏలపై తెలుగుదేశం కూటమి ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధమైన డ్యూటీలను వేస్తోందన్నారు. కనీసం టీఏడీఏలు చెల్లించడం లేదని, రాత్రి సమయాలలో కూడా ఆఫీసుల వద్ద కాపలా కాస్తున్న వారికి కనీస భద్రతా రక్షణ సౌకర్యాలు కల్పించలేదన్నారు. కూటమి ప్రభుత్వం మరిన్ని ఆర్థిక ఇబ్బందులు తెచ్చిపెట్టిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 28,000 మంది వీఆర్ఏలు పనిచేస్తా ఉన్నారు. తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తమ బాధలు కష్టాలు తీరతాయని చెప్పి ఆశించారు. గత 8 ఏళ్లుగా జీతాలు పెరక్క కేవలం 10,500 రూపాయలతోటి అష్ట కష్టాలతోటి కుటుంబాలను పోషించుకుంటా ఉన్నారు. గత వైసీపీ ప్రభుత్వ పాలనలో ఎప్పటి నుంచి అమలవుతున్నటువంటి డిఏని కోతబెట్టి ఒక్కొక్కరి జీతం నుండి
15,000 రూపాయలు రికవరీ చేసింది. దాని మూలంగా బీఆర్ఏల కుటుంబాలు మరింత కడగండ్ల పాలైనవి. ఈ ప్రభుత్వం వచ్చింది, మా బతుకులు మారతాయి, మాకు మంచి రోజులు వస్తాయని చెప్పి ఆశించారు. కానీ గత 5 నెలలుగా చూస్తే సమస్యలు పరిష్కారం కాల, కొత్త సమస్యలు వచ్చి మీద పడ్డాయి. ఈరోజు వీఆర్ఏల మీద నిబంధనలకు విరుద్ధంగా నైట్ డ్యూటీలు చేపిస్తూ ఉన్నారు. వీఆర్ఏలకి నిబంధనలు ఉన్నాయి, ఉమ్మడి రాష్ట్రంలో రూపొందించబడ్డాయి. వీఆర్ఏలతో ఏం పని చేయించాలో ఏం పని చేయించకూడదో స్పష్టమైనటువంటి ఉత్తర్వులు ఉన్నాయి. కానీ ఈరోజు ఆ ఉత్తర్వులన్నిటికీ తిలోదకాలిచ్చి నిబంధనలకు విరుద్ధంగా నైట్ డ్యూటీలు చేపిస్తూ ఉన్నారు. వాచ్మెన్లు కానీ, అటెండర్లు కానీ, రికార్డ్ అసిస్టెంట్లు కానీ, విఆర్ఓ కానీ, డ్రైవర్ పోస్టులు వేలాది పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆ పోస్టులు భర్తీ చేయట్లా. వాటిలో వీఆర్ఏలకు ప్రమోషన్లు ఇస్తే వందలాది మంది ఈరోజు వీఆర్ఏలు ఉద్యోగులుగా మారుతారు. ఆ పని చేయకుండా వీళ్లతోటి గొడ్డు చాకరీ చేపిస్తా ఉన్నారు. ఈ విధానం మార్చండి అని చెప్పేసి గత 3 నెలలుగా మేము ఈ ప్రభుత్వానికి మొరబెట్టుకుంటా ఉన్నాం. దీనితో ఇప్పుడు ఇసుక ర్యాంపుల దగ్గర డ్యూటీలు వేస్తా ఉన్నారు. ఇసుక అక్రమంగా తరలిపోకూడదట, ఇసుక అక్రమంగా తరలిపోకుండా ఇసుక సక్రమంగా జరిగేటట్టుగా చూడాలని వీళ్ళకి డ్యూటీలు వేస్తా ఉన్నారు. రైస్ మిల్లుల దగ్గర డ్యూటీలు వేస్తా ఉన్నారు. అయ్యా, ఈ రకమైనటువంటి అదనపు డ్యూటీలు ఏంటి? అదనపు డ్యూటీలు భారం వేయొద్దు మహానుభావం అంటే ఈనే పరిస్థితి లేదు. మరి ఈ నైట్ డ్యూటీలు, ఇతర చట్టవిరుద్ధమైనటువంటి డ్యూటీలు ఏవైతే ఉన్నాయో అవి రద్దు చేయాలి, ప్రమోషన్లు ఇవ్వాలి. ఆ ప్రమోషన్లు కూడా వీఆర్ఏలకి 70% ప్రమోషన్ సౌకర్యాలు కల్పించాలని చెప్పేసి మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. అందుకనే ఇతర ప్రమోషన్లతో పాటు నామినీలు కూడా వీఆర్ఏలుగా గుర్తించడం, పే స్కేల్ జీతాలు అమలు చేయటం, నిబంధనలకు విరుద్ధంగా వేసినటువంటి డ్యూటీల్ని రద్దు చేయాలనే డిమాండ్ల మీద జరుగుతున్నటువంటి కార్యక్రమాల్లో వీఆర్ఏలు అందరూ కూడా పాల్గొని జయప్రదం చేయమని ఆంధ్రప్రదేశ్ గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం, గ్రామ సేవకుల సంఘం రాష్ట్ర కమిటీ తరఫున పిలుపునిస్తా ఉన్నాం. ఉత్తరాంధ్ర జిల్లాలో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విశాఖ స్టీల్ ప్లాంట్లో పరిరక్షణపై తమ ప్రభుత్వ వైఖరి ఏంటో, విధానమేంటో ప్రజలకు, కార్మికులకు స్పష్టం చేయాలని శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగనీయబోమని ఎన్నికల ముందు చంద్రబాబు హామీ విషయాన్ని ప్రస్తావించిన ఆయన ఇప్పుడు ప్లాంట్కు సంబంధించి వేగంగా జరుగుతున్న పరిణామాలకు సమాధానం చెప్పాలని కోరారు. కాంట్రాక్ట్ ఉద్యోగులను తొలగించడం, పండుగ బోనస్ ఇవ్వకపోవడం, బలవంతపు వీఆర్ఎస్ అమలు చేయడం, బ్లాస్ట్ ఫెర్నెస్లు వరుసగా మూసివేస్తుండడం వంటి పరిణామాలు చూస్తుంటే ఉక్కు పరిశ్రమ భవిష్యత్తుపై అనేక అనుమానాలు కలుగుతున్నాయని చెప్పారు. ఈరోజు అనకాపల్లిలో అధికార పర్యటన తర్వాత విశాఖపట్నంలో రివ్యూ అని చెప్పని ఒక ప్రోగ్రాం వచ్చింది ముఖ్యమంత్రి గారిని. ఆయన పర్యటనలో భాగంగా వారిని సూటిగా ముఖ్యమంత్రి గారిని, ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం, కోరుతున్నాం. విశాఖపట్నం వచ్చిన తర్వాత మీరు మీ పర్యటనలో భాగంగా మీ రివ్యూ, మీ అన్ని జరిగిన తెలుపుగా ముందు కానీ వెనక్కి కానీ ఏదైతే ప్రధాన సమస్యగా ఉన్న స్టీల్ ప్లాంట్ ఏదైతే ఉందో, స్టీల్ ప్లాంట్ మీద మీ తాలూకా విధానం ఏంటి, ఉద్దేశం ఏంటి, మీ అభిప్రాయం ఏంటో సూటిగా చెప్పవలసిందిగా కోరుతున్నాం. ఎన్నికల ముందు మీరు ఇచ్చిన మాట ఏంటి? ఆ తరువాత కేంద్ర ఉపమంత్రి గారు, కేంద్ర ఉపమంత్రి గారు ఆయన పర్యటించినప్పుడు కానీ, లేదు కేంద్ర మంత్రి గారు పర్యటించినప్పుడు కానీ, లేదు స్థానికంగా ఉన్న పెద్దలు పర్యటించినప్పుడు కానీ, పలు సందర్భాల్లో వారు చెప్తున్న మాటలేంటి, అక్కడ జరుగుతున్న పరిణామాలు ఒకసారి మనం పరిశీలిస్తే ఏదైతే కాంట్రాక్ట్ ఎంప్లాయీ సంబంధించి వారిని తొలగించడం, మళ్ళీ వారిని పెద్ద ఉవ్వెత్తున ఉద్యమం చేయడంతో వారిని కొంత ఉపశమనం, ఆ రోజుకి ఉపశమనం కల్పించడం, తదుపరి మన పండగ జరిగినప్పుడు పండుగల్లో వాళ్ళకి ఇవ్వాల్సిన వేతనాలు కానీ, బోనస్లు కానీ అవన్నిటిని కూడా ఇవ్వకపోవడం, తదుపరి కొంతమందికి వీఆర్ఎస్ని ప్రకటించడం, దాంతోపాటు దాని సామర్థ్యాన్ని తగ్గించడం, ఫర్నిచర్లు మరి మూసివేయడం, ఇవన్నీ చూస్తుండే ఈ పరిణామాల మీద మీ తాలూకు అభిప్రాయం ఏంటి? దీన్ని కొనసాగించదలుచుకున్నారా, లేదు కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న ఏదైతే ప్రైవేటీకరణ చేద్దామనే దిశగా ప్రయత్నాలు వస్తున్న తరుణంలో దాన్ని మీరు సమర్థిస్తున్నారా? ఒకవేళ మీరు దాన్ని సమర్థిస్తే చెప్పండి, లేదు కాదు ఇది ప్రభుత్వ రంగ సంస్థగా ఉంటుంది, లేదు దీని శైలిలో విలీనం చేస్తున్నామంటే మీ తాలూకు కార్యాచరణ ఏంటో చెప్పవలసిందిగా కోరుతున్నాం. నిర్బంధంగా చెప్పండి, దయచేసి ప్రజల్ని మభ్యపెట్టకండి.
ఈ ప్రాంతం తాలూకా సెంటిమెంట్లని మనోభావాల్ని మీరు వచ్చి వారితో మీరు రాజకీయాలు చేయొద్దని చెప్పని మరి ముఖ్యమంత్రి గారిని సవినయంగా ఇవాళ కోరుతున్నాను. ఇది రాజకీయాలకు తావలేదు. ఇది రాజకీయ ఉద్దేశంతో మాట్లాడుతున్న మాటలు కాదు. ఇది ప్రాంతం తాలూకా ప్రజల తాలూకా మనోభావాలు. విశాఖ హక్కు, ఆంధ్ర హక్కు ఒక ఉత్తరాంధ్ర ప్రాంతమే కాదు, ఎవరైతే ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్ర తాలూకా హక్కు ఇది. హక్కును కాపాడవలసిందిగా ఇవాళ మరి ప్రజలతో ఎన్నుకోబడిన ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాం. పట్టభద్రులు ఓటు హక్కును వినియోగించుకొని ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని ఏపీ ఎన్జీఓ నేతలు కేవీ శివారెడ్డి, ఏ విద్యాసాగర్ పిలుపునిచ్చారు. శాసన మండలికి జరగనున్న పట్టభద్రుల అభ్యర్థి ఎన్నికలలో ఓటు హక్కును వినియోగించుకునేందుకు పట్టభద్రులైన ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు ఈ నెల 6వ తేదీలోపు ఓటరుగా నమోదు చేసుకుని ఓటు హక్కులు వినియోగించుకోవడం ద్వారా ప్రజాస్వామ్యాన్ని కాపాడడంలో భాగస్వాములు కావాలన్నారు. గాంధీనగర్లోని ఏపీ ఎన్జీఓ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తొలుతగా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసిన నేపథ్యంలో పట్టభద్రులు ఓటర్లుగా నమోదు చేసుకునేందుకు గాంధీనగర్లోని ఏపీ ఎన్జీఓ హోం నందు పశ్చిమ కృష్ణ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఓటర్ ఫెసిలిటేషన్ సెంటర్ను రాష్ట్ర అధ్యక్షుడు కేవీ శివారెడ్డి పరిశీలించారు. అనంతరం మీడియా ప్రతినిధులతో ఆయన మాట్లాడుతూ ప్రజాస్వామ్యం పరిరక్షణకు ఓటు వజ్రాయుధం లాంటిదన్నారు. డిగ్రీ పూర్తయిన ప్రతి ఒక్కరూ బాధ్యతతో ఓటు నమోదు చేసుకోవాలన్నారు. పట్టభద్రుల ఓటర్ల నమోదుకు ఈ నెల 6వ తేదీ చివరి రోజు కావడంతో ఓటును నమోదు చేసుకోవడంపై దృష్టి పెట్టాలన్నారు. ముఖ్యంగా పట్టభద్రులైన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు ఓటరుగా నమోదు చేసుకోవాలని, గత ఎన్నికలలో మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నట్లే పట్టభద్రుల ఎమ్మెల్సీలో కూడా మంచి అభ్యర్థిని ఎన్నుకోవాలన్నారు. నవంబర్ 6 లాస్ట్ డేటే ఓటర్ నమోదు చేసుకునేదానికి ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ప్రతి ఒక్క హెచ్ఓడి ఆఫీసులో కానీ డైరెక్టర్లో కానీ మినిమం డిగ్రీ పాస్ అయిన వాళ్ళకే పోస్టులు ఉంటాయి కాబట్టి జూనియర్ అసిస్టెంట్ అపాయింట్మెంట్ కావాలని డిగ్రీ కంపల్సరీ క్వాలిఫికేషన్ ఉంటుంది. మరి ఎంప్లాయీస్ అందరూ కూడా ఎక్కువ ఉన్నారు. మరి అదేవిధంగా గుంటూరు జిల్లా, విజయవాడ ఎన్టీఆర్ జిల్లాలో కూడా ఎమ్మెల్సీ ఎలక్షన్ ఉన్నాయి. అదేవిధంగా తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలో కూడా ఎలక్షన్స్ ఉన్నాయి. మరి ఎక్కడైతే ఎన్జిఓలు ఉన్నాయో తాలూకా లెవెల్లో కానీ జిల్లా లెవెల్లో కానీ స్థానికంగా మా ఎన్జిఓలు అందరూ కూడా ఈ ఎమ్మెల్సీ ఓట్ల కోసం నమోదు చేసుకునేదానికి కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ యువకులను, ఉద్యోగస్తులను, అనుభవం ఉండే వాళ్ళని పెట్టడం జరిగింది. మీరు 18 ఫారం ఫిల్అప్ చేసుకొని వచ్చి గజెట్ ఆఫీసర్ సంతకం పెట్టుకొచ్చి ఆధార్తో లింక్ చేసుకుని ఆధార్ నెంబర్ లేసి అటాచ్ చేసుకొని ఇస్తే దాన్ని కూడా అప్లోడ్ చేసి కలెక్టర్ ఆఫీస్లో కానీ అక్కడ దగ్గర ఉన్న ఎంఆర్ ఆఫీస్లో కానీ ఇచ్చేసి మీ ఓటు నమోదు చేపిస్తారు. తప్పకుండా మరి ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు, పెన్షన్ అందరూ కూడా ఎవరైతే డిగ్రీ క్వాలిఫికేషన్ అయ్యి ఉన్నారో వాళ్ళందరూ కూడా ఓటు నమోదు చేసుకోవాల్సిన అవసరం ఉంది. మరి 6వ తేదీ లాస్ట్ డేట్ వస్తుంది. మరి దాదాపు 4 రోజులే ఉండేది. ఇప్పటికి చాలా ఓట్లు నమోదు కావాల్సింది, కానీ మందకొడిగా నా ఓట్లు నమోదు అవుతున్నాయి. కాబట్టి ఇమ్మీడియట్గా ఈ 4 రోజుల టైంలో అందరూ కూడా చేసుకోవాల్సిన బాధ్యతగా మన ఉద్యోగస్తులను కూడా ఉంది. అదేవిధంగా మన ఇంట్లో ఉండే పిల్లల వాళ్ళకి, అదేవిధంగా మన ఇరుగు పొరుగు ఉండే వాళ్ళకి కూడా తెలియజేసి పలానా ఎలక్షన్స్ వస్తున్నాయి, ఓటు నమోదు చేసుకోవాలా. ఆల్రెడీ తెలియక కొంత మాకు ఓటు ఉందంటారు. లేదమ్మా, ఖచ్చితంగా ఇప్పుడు మళ్ళీ ఎమ్మెల్సీ కోసం ఖచ్చితంగా గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ కోసం కాబట్టి గ్రాడ్యుయేట్ ఏ ఓటు ఉండే వాళ్ళే చేసుకోవాలి. కాబట్టి గతంలో 6 సంవత్సరాల కూతురు కూడా ఓటు వేసామండి, అప్పుడు గ్రాడ్యుయేట్గా చేసుకున్నామని అపోహ ఉంటుంది. అది కుదరదు. ఖచ్చితంగా ఎప్పుడు ఎలక్షన్ జరిగినా గ్రాడ్యుయేట్ ఎలక్షన్ ఫ్రెష్గా ఓటు నమోదు చేసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. కాబట్టి చేసుకునేప్పుడు ఓటు ఉపయోగించుకునేదానికి ఉంటుంది. అటు లేని పక్షంలో మనం ఓటు ఉపయోగించుకునే పరిస్థితి ఉండడం. ఎడ్యుకేటెడ్గా ఉండి అంతో ఇంతో మరి సమాజానికి సేవ చేయాల్సిన బాధ్యత మనకు ఉంది. కాబట్టి ఆ దిశగా మనం ప్రయత్నం చేయాల్సిన బాధ్యత మనపై ఉంది. కాబట్టి ఆ దిశగా ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు, పెన్షనర్స్ అందరూ కూడా ఇమ్మీడియట్గా ఓటు నమోదు చేసుకోవాల్సిన బాధ్యత. మీకు ఎక్కడ కావాలనే ఎన్జిఓ తాలూకా లెవెల్ కానీ జిల్లా లెవెల్ కానీ నమోదు కేంద్రాలు పెట్టారు. అక్కడ నమోదు కేంద్రాల్లో పోయి కూడా స్వచ్ఛందంగా మీరు చేయించుకోవాల్సిన బాధ్యతగా ఉంది. గుంటూరు మరియు గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటరు నమోదుకు నవంబర్ 6వ తారీఖు ఆఖరి సమయం. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్స్లోనే ఎక్కువ మంది గ్రాడ్యుయేట్స్ ఉంటారు. కాబట్టి గ్రాడ్యుయేట్ ఓటర్ నమోదుకు అనేక ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి గ్రాడ్యుయేట్ ఓటర్ సహాయ కేంద్రాలు అన్ని ఎన్జిఓ హోమ్లో కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఏర్పాటు చేయడం జరిగింది. దానిని ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్స్ పెద్ద ఎత్తున వినియోగించుకోవాలని కోరుకుంటున్నాం. ఫామ్ 18s అనేవి ఈ సెంటర్లోనే ఇస్తారు. గెజిటెడ్ అధికారులు అటెస్టేషన్ లేకపోయినా కూడా ఇక్కడే చేస్తారు. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ తర్వాత ఎవరికైతే ఈ ఫామ్స్ వెళ్ళాలో అవి కూడా ముందుకు వెళ్ళే పరిస్థితి ఉంది. మా అన్న శివారెడ్డి గారు చెప్పినట్లు హెచ్ఓడీస్లో 5,500 మంది పైగా ఉద్యోగస్తులు ఉన్నారు. అందరూ గ్రాడ్యుయేట్సే. అందుకని గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా నమోదు చేసుకోవాల్సింది. నూతనంగా ఏర్పాటు చేసిన టీటీడీ బోర్డును తక్షణమే రద్దు చేయాలని జై భీమ్ భారత్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు జడా శ్రవణ్ కుమార్ డిమాండ్ చేశారు.
రాజకీయ నేతలకు తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్ బోర్డు పునరావాస కేంద్రంగా మారిందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. నూతన బోర్డులో ఉన్న సభ్యులందరిపై అనేక కేసులు నమోదైనట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జై భీం భారత్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు జడా శ్రవణ్ కుమార్ మాట్లాడుతూ దేవాదాయ ధర్మాదాయ శాఖ రూపొందించిన నియమ నిబంధనలను తుంగలో తొక్కి ఆరోపణలు, కేసుల్లో ముద్దాయిలను ఏ విధంగా పాలక మండలి సభ్యులుగా నియమిస్తారని ప్రశ్నించారు. ఆధ్యాత్మిక చింతన లేని వ్యక్తులను ధర్మకర్తలుగా గత వైసీపీ ప్రభుత్వం నియమించిందని ఆరోపించిన బాబు తిరిగి అలాంటి వ్యక్తులని ధర్మకర్తలుగా నియమించారన్నారు. సనాతన ధర్మం గురించి పదే పదే చెబుతున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, హోంశాఖ మంత్రి రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. రాజకీయంగా పునరావాస కేంద్రాలుగా మార్చారు అనేది అభియోగం. దాని మీద మేము ప్రజా ప్రయోజన వాద్యం ఫైల్ చేశాము. హైకోర్టు వారు నోటీసులు ఇష్యూ చేశారు. సబ్సిక్వెంట్గా ఆ బోర్డు డిజాల్వ్ అవడంతో ఇప్పుడు కొత్త బోర్డు వచ్చింది. గత ప్రభుత్వంలో ఏర్పాటైనటువంటి మెంబర్స్ని ఇప్పుడు గౌరవ హోమ్ మినిస్టర్ గారు మాట్లాడినటువంటి విధానంలో చూస్తే ఆవిడ ఎంత కేటగారికల్గా అసలు ఒక బోర్డు యొక్క ఔన్నత్యం ఎలా ఉంటుంది, ఒక బోర్డు యొక్క విశిష్టత ఏంటి అని ఎంతో సీరియస్గా చెప్పినటువంటి గత ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికార ప్రతినిధులు ఈ విశిష్టత ఇప్పుడు ఏమైంది అంటున్నా. ఈ 24 మంది సభ్యుల యొక్క జాతకాలు నేను మీకు చదివి వినిపిస్తా. ఇప్పుడు ఒకళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్గొట్టి హైకోర్టులో కేసులు ఎదుర్కొంటున్న వాళ్ళు, ఇంకొకళ్ళ మీద 26 కేసులు ఉండి 2 కేసుల్లో శిక్ష పడిన వాళ్ళు, ఇంకొకళ్ళు అత్యంత తీవ్రమైనటువంటి అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి గత ప్రభుత్వంలో తండ్రికి కేతన్ దేశాయ్ అని ఒక డాక్టర్గా శవాలని పోస్ట్ మార్టం చేసిన శవాలని అమ్ముకున్నాడని, బ్లడ్ బ్యాంకును దోచుకున్నాడని మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు సంబంధించి చైర్మన్గా ఉన్నటువంటి ఒక వ్యక్తి కేతన్ దేశాయ్ అనేటువంటి వ్యక్తికి భారతీయ జనతా పార్టీ అండదండలతో ఉన్నటువంటి వ్యక్తికి వాళ్ళ అబ్బాయికి ఈరోజు మళ్ళీ టీటీపీ బోర్డు మెంబర్గా ఇచ్చారు. గత ప్రభుత్వంలో ఇచ్చినటువంటి తండ్రికి ఇచ్చారు. తండ్రికి ఇచ్చిన దాన్ని మేము హైకోర్టులో ఛాలెంజ్ చేశామని, శవాలని అమ్ముకుంటున్నటువంటి ఒక వ్యక్తి డెడ్ బాడీని అమ్ముకుంటున్నారు, ఇతను మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్గా పనికిరాని ఢిల్లీ హైకోర్టు డిస్క్వాలిఫై చేసి ఒక డాక్టర్ వృత్తికి కూడా నీవు పనికిరావని డిస్క్వాలిఫై చేసినటువంటి వ్యక్తి యొక్క కుమారుడికి ఈ రోజున భారతీయ జనతా పార్టీ ప్రోత్సాహంతో ఈరోజు టీటీడీ బోర్డు మెంబర్గా అవకాశం కల్పించారు. అంటే ఒక ఎమ్మెల్యే మీదేమో 24 కేసులు ఉన్నాయి, ఇప్పటికీ పెండింగ్ ఉన్నాయి. పోనీ తెలుగుదేశం పార్టీ మీద కక్ష సాధింపు చర్యల్లో గత ప్రభుత్వం పెట్టిన కేసులు అంటే అవి కాదు. 2016లో, 2017లో, 2018లో, 2019లో ఇలాగా మీ ప్రభుత్వ హయాంలోనే కేసులు ఎదుర్కొంటున్నటువంటి ఎమ్మెల్యే, మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు, నేను అవన్నీ లిస్ట్ అంతా చదివి వినిపిస్తా. అతనికి నేర చరిత్ర ఉన్నటువంటి అతన్ని తీసుకొచ్చి మీరు బోర్డు మెంబర్గా చేశారు. పవన్ కళ్యాణ్ గారు మొత్తానికి అసలు హిందూ ధర్మం మొత్తం మామే పేటెంట్ హక్కు అని చెప్పేటువంటి భారతీయ జనతా పార్టీ పెద్దలు మీరు ఏర్పాటు చేసినటువంటి 24 మంది బోర్డు సభ్యుల్లో ఆధ్యాత్మికతకు సంబంధించినటువంటి బోర్డు యొక్క ప్రాముఖ్యతని, తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క ప్రాముఖ్యతని కాపాడేటువంటి వ్యక్తులు ఎవరున్నారు, ఎంతమంది ఉన్నారు, ఏ విధంగా ఇది రాజకీయ పునరావాస కేంద్రం కాదు అనేది మీరు రాష్ట్ర ప్రజలకి వివరించేయండి. ఒకసారి వివరించమని నేను కోరుతున్నా. ఎందుకు అంటే ఈ మధ్యకాలంలో తిరుపతి దేవస్థానం ప్రతిష్ట గురించి ఊగిపోయి గొళ్ళు, గోపురాలు, మెట్లు, చెట్లు ఎక్కినటువంటి పవన్ కళ్యాణ్ ఆ మెట్లు, గుడి మెట్లు కింద నుంచి గుడి మెట్లు కడుక్కుంటూ వెళ్ళినటువంటి ఒక గొప్ప సనాతనకారి ఈరోజు మీ ప్రభుత్వం తీసుకున్నటువంటి, మీ ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి తిరుమల తిరుపతి దేవ పరిరక్షణకి ఏర్పాటు చేసినటువంటి ట్రస్ట్ బోర్డు మెంబర్స్లో ఎంతమంది సనాతనకారులు ఉన్నారు, ఎంతమంది హిందూ ధర్మాన్ని పరిరక్షించే వాళ్ళు ఉన్నారు, ఎంతమందికి డివోటీస్ ఉన్నారు. రీసెర్చ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అడ్మిషన్ల అవకతవకలపై విచారణ చేపట్టాలని ఏఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె శివారెడ్డి, రాష్ట్ర కోశాధికారి ఎం సాయి కుమార్ డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన రీసెర్చ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు పార్ట్ టైం, ఫుల్ టైం పీహెచ్డీ అడ్మిషన్ల సంఖ్య 2200గా ఉన్నాయని, కానీ నేడు ఉన్నత విద్యా మండల అధికారులు ఆంధ్ర యూనివర్సిటీ పరిధిలోని 220 సీట్లను భర్తీ చేయకుండా ఎందుకు ఖాళీగా ఉంచారో సమాధానం చెప్పాలన్నారు.
దాసరి భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏఐఎస్ఎఫ్ నాయకులు మాట్లాడుతూ ఆర్సెట్ నందు మొదటి ర్యాంక్ సాధించిన మోహన్కి 10వ ర్యాంకు సాధించిన శివశ్వేతలకు రూల్ ఆఫ్ రిజర్వేషన్ పేరుతో అడ్మిషన్లు ఇవ్వకుండా తమ కంటే తక్కువ ర్యాంకు ఉన్న వారికి ఏ పద్ధతిలో సీట్లు కేటాయించారో అర్థం కావడం లేదన్నారు. యూనివర్సిటీల చట్టం ప్రకారం స్థానిక యూనివర్సిటీ పరిధి విద్యార్థులకు 85% సీట్లు, ఇతర యూనివర్సిటీ విద్యార్థులకు 15% సీట్లు భర్తీ చేయాలని, ఉన్నవాటిని తుంగలో తొక్కి ఉన్నత విద్యామండలి ఇన్ఛార్జ్ చైర్మన్, సెట్స్ ఇన్ఛార్జి చైర్మన్ అడ్మిషన్లు చేపట్టారని, తక్షణమే అడ్మిషన్ల అవకతవకలపై విచారణ చేపట్టి మెరిట్ విద్యార్థులకు న్యాయం చేయాలని కోరారు. ఉన్నత విద్యామండలిలో ఉన్న ఉన్నతాధికారులు ఇష్టారాజ్యంగా విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నారని, తక్షణమే ఉన్నత విద్యా మండలిని ప్రక్షాళన చేయాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ డిమాండ్ చేశారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గత సంవత్సరము నిర్వహించిన పిహెచ్డి ప్రవేశ పరీక్ష అడ్మిషన్లను కూడా ఈ సంవత్సరం చేపట్టడం జరిగింది. గత నెలలో ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యామండలి చైర్మన్గా ఇన్ఛార్జిగా ఉన్న రామ్మోహన్ గారు ఈ ప్రక్రియను కూడా చేపట్టాలని కూడా నిర్ణయించడం జరిగింది. కానీ 2024 స్టార్టింగ్లో నోటిఫికేషన్ ఇచ్చే ముందు పిహెచ్డి అడ్మిషన్లకి రీసెర్చ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ నిర్వహించేటప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా 2200 సీట్లు పార్ట్ టైం, ఫుల్ టైం పిహెచ్డి సీట్లు భర్తీ చేస్తాం, వాటి కోసం అని చెప్పేసి ఆ సెట్ని నిర్వహించడం జరిగింది. కానీ దాంట్లో ఉన్నటువంటి అనేక మంది ర్యాంకుల వారీగా రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం అన్నింటినీ కూడా రీసెట్ నోటిఫికేషన్ ఇచ్చేటప్పుడు ఆ నోటిఫికేషన్లో పొందుపరచడం జరిగింది. అప్పటికి ఉన్నటువంటి కన్వీనర్గా ప్రొఫెసర్ దేవప్రసాద్ రాజు ఎస్వి యూనివర్సిటీ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి అతను కూడా నియమించడం జరిగింది. కానీ ప్రవేశ పరీక్షలు రాసిన తర్వాత నియామకాలు ఎవరైతే ప్రవేశ పరీక్షలు రాసిన వారు ఉత్తీర్ణులైన వాళ్ళకందరూ కూడా ఈ ఎవరైతే జాయిన్ అవ్వాలన్న పిహెచ్డి కోర్సుల్లో జాయిన్ అవ్వాల్సిన వారికి గత నెలలో కౌన్సిలింగ్ నిర్వహిస్తే కౌన్సిలింగ్లో ఈరోజు మునుపెన్నడూ లేని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఆర్సెట్లో నెంబర్ 1 ర్యాంక్ వచ్చినటువంటి మోహన్ కృష్ణకి కూడా ఈరోజు పిహెచ్డి అడ్మిషన్ రావాలంటే ఒక దౌర్భాగ్యమైన పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో మనం చూస్తూ ఉన్నాం. దీని మీద మోహన్ గారు ఆల్రెడీ యాప్షి అధికారులు కానివ్వండి, కొత్తగా నియమితులైన రీసెట్ కన్వీనర్గా నియమితులైన వెంకటేశ్వర్లు గారు కానివ్వండి, ఇక్కడ సెట్స్ కన్వీనర్గా ఉన్నటువంటి మాధవి గారు కానివ్వండి, కలిసిన తర్వాత ఇది రూల్ ఆఫ్ రిజర్వేషన్లో మీకు వర్తించదు, మీకు సీట్ లేదని చెప్పేసి చెప్తూ అన్నారు. ఈరోజు ఏఐఎస్ఎఫ్గా మేము అడుగుతా ఉన్నాం, ఆర్సెట్ కన్వీన్ మీరు ఇచ్చిన నోటిఫికేషన్లో 2200 సీట్లు భర్తీ చేస్తామని ఆ రోజు చెప్పి ఈరోజు ఎవరి ఆదేశాల మేరకు 220 సీట్లు ఆంధ్ర యూనివర్సిటీ రీజన్ పరిధిలో ఉన్న సీట్లను భర్తీ చేయకుండా వేకెన్సీస్లు అట్లే పెట్టేసి మిగతా సీట్లు మాత్రమే ఎందుకు భర్తీ చేశారో విద్యార్థులకి ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పిహెచ్డి రాసిన విద్యార్థులకి సమాధానం చెప్పాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. అదే పద్ధతిలో ఈరోజు నాట్ ఓన్లీ నెంబర్ 1 ర్యాంక్ కాదు, ఈరోజు ఏదైనా కూడా ఎస్వి యూనివర్సిటీ పరిధి, ఆంధ్ర యూనివర్సిటీ పరిధి 2 రీజన్స్ పెట్టారు. ఏ యూనివర్సిటీ పరిధి అయినా కూడా వాళ్ళకు అనుబంధంగా ఉన్నటువంటి ఆ పరిధిలో ఇస్తున్నటువంటి యూనివర్సిటీల్లో వాళ్ళకి ఆ జిల్లాల్లో ఉన్నటువంటి విద్యార్థులకి 85% సీట్లు ఆ జిల్లా వాళ్ళకి, మిగతా 15% ఇతర రీజియన్లో ఉన్నటువంటి వాటిని భర్తీ చేయాలి. కానీ ఇక్కడుండే యాప్షి అధికారులు మాత్రం ఈరోజు అటువంటి రూల్ ఆఫ్ రిజర్వేషన్ను పూర్తిగా కూడా తీసేస్తూ 85%, 15% లేకుండా ఈరోజు ఆంధ్ర యూనివర్సిటీ రీజన్లో వచ్చిన వాళ్ళకి ఎస్వి యూనివర్సిటీ రీజన్ పేరు చెప్తున్నారు. ఎస్వి యూనివర్సిటీలో 8th ర్యాంక్ వచ్చిన కుప్పం ద్రవిడ యూనివర్సిటీలో ఆమెకు మాత్రం మీరు ఆంధ్ర యూనివర్సిటీ సీటుకి అప్పచెప్పామని చెప్పేసి అట్లా చెప్తున్నారు. అంటే ఇది గందరగోళంగా తయారవుతూ ఉన్నది. దీని మీద ఆల్రెడీ ఇప్పటికే అభ్యర్థులు కొంతమంది కోర్టుకు కూడా వెళ్ళారు, ఆర్టీఐ దరఖాస్తులు చేశారు. కానీ యాప్షి అధికారులు మాత్రం దీని మీద ఏ మాత్రం కూడా స్పందించకుండా మళ్ళీ ఒకసారి సెకండ్ ఫేజ్కి అనౌన్స్ చేస్తున్నామని చెప్పేసి రేపు 7వ తారీఖు నుంచి మళ్ళీ ఆన్లైన్ అడ్మిషన్లు పెడతా ఉన్నారు. అంటే పూర్తిగా కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యామండలి అనేది ఈరోజు అస్తవ్యస్తంగా తయారైంది. పరిపాలన కూడా జరగడం లేదు. అంతా కూడా ఇన్ఛార్జీల పాలన, ఇన్ఛార్జ్ చైర్మన్, ఇన్ఛార్జ్ జాయింట్ సెక్రటరీ, ఇన్ఛార్జ్ వైస్ చైర్మన్, తర్వాత ఇన్ఛార్జ్ సెట్స్ కన్వీనర్, కేవలం ఇన్ఛార్జీలతో పరిపాలన కొనసాగిస్తున్నారు. తక్షణమే యాప్షిని ప్రక్షాళన చేయాలని చెప్పేసి కూడా ఏఐఎస్ఎఫ్గా కోరుతున్నాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రుషికొండ భవనాలను పరిశీలించిన ముఖ్యమంత్రి చంద్రబాబు, ప్రజలను మోసం చేసేందుకే రుషికొండ నిర్మాణాలు చేపట్టారని ఆగ్రహం. కూటమి ప్రభుత్వంపై పీసీసీ అధ్యక్షురాలు షర్మిల ఫైర్. 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తూ పేద కుటుంబాల్లో దీపం పెట్టామని గప్పాలు కొట్టుకుంటుందని మండిపాటు. ముగిసిన నారా లోకేష్ విదేశీ పర్యటన, రాష్ట్రానికి పెట్టుబడే లక్ష్యంగా సాగిన లోకేష్ పర్యటన.
ఎల్టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.